హలో గైస్, వెల్కమ్ టు అనిల్ నాయర్ క్లాసెస్. మైసెల్ఫ్ వెంకటేష్ పారమంచాల. ఈరోజు బిట్ ఆఫ్ ది డే, ద మిక్స్డ్ ఎకానమీ ఈజ్ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనగానేమని అడిగి, కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ట్రెడిషనల్ అండ్ మోడర్న్ ఇండస్ట్రీస్, సంప్రదాయ పరిశ్రమలు మరియు ఆధునిక పరిశ్రమలు అనేది కలిసి ఉండడం. రెండోది, ప్రెజెన్స్ ఆఫ్ డొమెస్టిక్ స్వదేశీ పరిశ్రమలు మరియు విదేశీ పరిశ్రమలు అనేది పెట్టుబడి పెట్టడం. మూడోది, ఏ మార్కెట్ సిస్టమ్ ఆఫ్ రిసోర్స్ అలొకేషన్, కామర్స్ అండ్ ట్రేడ్ ఇన్ విచ్ ఫ్రీ మార్కెట్ కోఎగ్జిస్ట్ విత్ ద గవర్నమెంట్ ఇంటర్వెన్షన్. ప్రభుత్వం యొక్క జోక్యంతోని, ఓకేనా, ప్రభుత్వం యొక్క జోక్యంతోని స్వేచ్ఛాయుత మార్కెట్ ఆ వాతావరణంలో వ్యాపారం అనేది చేసుకోవడం. నాలుగోది వచ్చేసి ప్రెజెన్స్ ఆఫ్ సబ్సిస్టెన్స్ అండ్ కమర్షియల్ ఫార్మింగ్, అంటే జీవనాధార ఏత వ్యవసాయము మరియు ఆ యొక్క విస్థాపన వ్యవసాయం, వాణిజ్య వ్యవసాయం అనేది కలిసి ఉండడం. సో కింది 4 ఆప్షన్లో ఏది మిశ్రమ ఆర్థిక వ్యవస్థకి సంబంధించిన నిర్వచనం? ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ఇట్. ఎస్, ద రైట్ ఆన్సర్ వచ్చేసి సి, కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గవర్నమెంట్ సెక్టార్ అండ్ ప్రైవేట్ సెక్టార్. ప్రభుత్వం యొక్క జోక్యంతో అటు ప్రైవేట్ రంగము ప్రభుత్వ రంగము రెండు కలిసి ఉండడాన్ని మనం ఏమంటాం? మిక్స్డ్ ఎకానమీ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. ఈ నిర్ణయం అనేది మనం 1948లో మిక్స్డ్ ఎకానమీ అని అడాప్ట్ చేసుకున్నాము. అటు క్యాపిటలిజం పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ ప్లస్ సోషలిజం సామ్యవాద ఆర్థిక వ్యవస్థ భావాలు ఏదైతున్నాయో, ఓకేనమ్మా, ఆ భావనలు ఏదైతున్నాయో ఆ రెండు కూడా ప్రిన్సిపల్స్ ఇంక్లూడ్ చేసి మనం మిక్స్డ్ ఎకానమీ అనేది జవహర్లాల్ నెహ్రూ గారు ఆ టైంలో తీసుకున్న మన నిర్ణయం. సో కొన్ని రంగాలు వచ్చేసి ప్రైవేట్ సెక్టార్లో స్థాపిస్తారు, కొన్ని పరిశ్రమలు వచ్చేసి గవర్నమెంట్ సెక్టార్లో స్థాపిస్తారు, కొన్ని పరిశ్రమలు వచ్చేసి ప్రభుత్వము మరియు ప్రైవేట్ రంగం కలిసి స్థాపించడం జరుగుతుంది. అలా రెండు కలిసిమెలిసి మన ఆర్థిక వ్యవస్థని ముందుకు నడిపించడం జరుగుతుంది. దీన్ని మనము మిక్స్డ్ ఎకానమీ అని చెప్పేసి అంటాం. సో లర్నింగ్ త్రూ ఎంసీక్యూస్ ద్వారా మనకి అనిల్ నాయర్ క్లాసెస్లో ఆ యొక్క యూట్యూబ్ ఛానల్లో మీకు రెగ్యులర్గా 1 hour సెషన్స్ వీడియోస్ అన్ని కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ యొక్క వీడియో వింటున్నారో ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో. సో మీ ఫ్రెండ్స్, మీ కోయాస్ ఫ్రెండ్స్కి షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇది కాకుండా అతి ముఖ్యమైన ఇంపార్టెంట్ నోటీస్ ఏంటంటే, అనిల్ నాయర్ క్లాసెస్ యాప్లో జనరల్ స్టడీస్, ఆల్ ఇన్ వన్ జనరల్ స్టడీస్ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఈ యొక్క కోర్సులో ఏపీ ప్లస్ తెలంగాణ, అటు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అటు తెలుగు మీడియం వాళ్ళకి, సెంట్రల్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఎగ్జామినేషన్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, సో ఆర్ఆర్బీ కానీ, ఎన్టీపీసీ కానీ, ఎస్ఐ కానీ, పీసీ కానీ, ఓకేనా, సో ఏ ఎగ్జామినేషన్కైనా సరే ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియోస్ అని కూడా టాప్ ఫ్యాకల్టీస్తో మీ అందరికీ కూడా అనిల్ నాయర్ క్లాసెస్లో యాప్లో అవైలబుల్గా ఉండడం జరిగింది. సో మీ యొక్క జర్నీలో ఖచ్చితంగా ఈ యొక్క వీడియోస్ అనేది 100% దోహదపడతాయని చెప్పేసి సైనింగ్ ఆఫ్ యువర్ వెంకటేష్ పారమంచాల. థ్యాంక్ యూ సో మచ్.